ఇది ప్రజా వేదిక. చెప్పరా. ఇప్పుడు మీ బావ ఆ అమ్మాయి 20 lakhs అడిగిందంట. 20 lakhs పాపం నాగేందర్ అమ్మాయి కూడా 20 lakhs ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాడు? ఆ అమ్మాయి కిలాడి అని అంటున్నాడు కదా. వాడు ప్రతి రోజు కామెంట్స్ లా 20 lakhs ఇచ్చాం కదనే, అవును, నోరు మూసుకొని ఉండరాదు అని పెడతాడు కదా. అవును. ఆ 20 lakhs మ్యాటర్ ఏంటంటే అక్క, మీరు శివశంకర్ అన్న నాకు కాల్ చేసిండ్రా. కాల్ చేసి ఇట్లా నాగేందర్ సామాన్లు వచ్చినాయంట, ఆ కేసు విత్డ్రా చేసుకోమని, నేను కాంప్రమైజ్ కి వస్తాను, ఆ స్వప్న మీ మాటే వింటది అని చెప్తున్నాడంట. శివశంకర్ అన్న నాతో కాంప్రమైజ్ చేయించడానికి చూస్తున్నాడు అని మీరు నాతో చెప్పారు కదక్క. సో నేను దానికి అది ఏం చేశానంటే, మీరు ఒక మీది గ్రూప్ ఉంది కదక్క, ఆ గ్రూప్ లో నుంచి మహానగరం పేపర్ శివన్నదే కదా అని అందులో నుంచి నెంబర్ తీసుకొని నేనేం చేశానంటే, శివశంకర్ అన్నకి మీరు స్వప్నక్కకి కాంప్రమైజ్ చేయడం ఏంటి, స్వప్నక్క తరఫున నేను కాంప్రమైజ్ చేయిస్తాను స్వప్నక్కను. వాడు ఎట్లాగో కామెంట్స్ 20 lakhs ఇచ్చాను మూసుకొని ఉండరాదే, మా వీడియోస్ డిలీట్ చేయరాడని అంటున్నాడు కదా. మరి ఆ 20 lakhs ఇచ్చేయమని చెప్పు. కేసు ఎట్లాగో నేను స్వప్నక్క కాళ్ళు పట్టుకొనైనా అక్క కేసు విత్డ్రా తీసుకో ఇంకా అని నేను కాళ్ళు పట్టుకుంటాను అక్కయి అని నేను శివశంకర్ అన్నతో మాట్లాడానక్క. ఓకే, ఏమన్నారు అన్న? మాట్లాడిన తర్వాత సరే నేను ఒక్కసారి నేను నాగేందర్ తో మాట్లాడి నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి తర్వాత మళ్ళీ కాల్ చేసి లేదు 20 lakhs కాదంట 1 lakh ఇస్తాడంట అని చెప్పాడు. మరి 1 lakh ఇచ్చేటోడు మరి ఎందుకు మరి రోజు కామెంట్స్ లా 20 lakhs స్వప్న మాకింత డిమాండ్ చేసిందని ఎందుకు పెట్టుకుంటున్నారు మీరు? 20 lakhs అయితేనే కాంప్రమైజ్ చెయ్యన్నా నువ్వు అని నేను శివశంకర్ అన్నతో మాట్లాడితే ఏదో నేను నోరు జారాను, శివశంకర్ అన్న కూడా నోరు జారారు. ఏమన్నారు? ఇంకా నా నెంబర్ కూడా బ్లాక్ చేసేసారు శివశంకర్ అన్న. ఓకే, ఏంటంటే ఏదో ఒక మాట అన్నాడు అక్క, నాకు అది గుర్తులేదు. సో దానికి నేను శివశంకర్ అన్నకి ఏం మెసేజ్ పెట్టానంటే, రేపు నీ కూతురుకో నీ పెళ్ళానికో ఇలాంటి వీడియోలు పంపిస్తే నువ్వు స్వప్నక్కతో కాంప్రమైజ్ మాట్లాడుతున్నట్టు ఆ వీడియో నీ పెళ్ళానికో నీ కూతురుకో పెట్టించుకొని అట్లా కాంప్రమైజ్ చేసుకొని నేను పెట్టేశానక్క ఆయనకు. సో దానికి ఆయన నన్ను బ్లాక్ చేసుకుంటే నేను మళ్ళీ వేరే వాట్సాప్ తో గిల్లి ఎందుకు బ్లాక్ చేసుకున్నారని చెప్తే మళ్ళా నేను తర్వాత మాట్లాడతాను చెప్పి అనుకుంటా ఇంకా అట్లనే ఉండిపోయారు. నేను ఇంకా అతనితో మాట్లాడాల్సిన అవసరం నాకేం అవసరం లేదని నేను సైలెంట్ అయిపోయాను. మేబీ నేను 20 lakhs అని ఎందుకు అన్నానంటే అక్క, నేను ఆ కామెంట్స్ చూస్తుంటాను కదా. సో మాట్లాడితే 20 lakhs ఇచ్చాము అంటారు కదా. సో దానికోసం నేను 20 lakhs ఇచ్చేయమని చెప్పి ఇంకెందుకు అని చెప్పాను అక్క, అంతే. నేను అంతా అన్నంత మాత్రాన మీ చుట్టూ ఉండే వాళ్ళందరూ ఈ అమ్మాయి మంచిది కాదు, ఈ అమ్మాయి వేస్ట్ అంటే వీళ్ళందరూ మా ఇంటికి వచ్చి ఉండి నా క్యారెక్టర్ ఏంటిది అనేది నన్ను చూస్తున్నారు అక్క రోజు కాదు. అంటే ఒక అమ్మాయి గట్టిగా మాట్లాడితే అమ్మాయి వేస్ట్ అయిపోతుందా? కానీ మరీ ఇంత దారుణంగా కరెక్ట్ కాదక్క. నేను ఇలా మాట్లాడడానికి కారణమే పోలీస్ వ్యవస్థ. అందరు అలా ఉండరు, కొంతమంది చేయబట్టే. ఇగో ఇప్పుడు ఈ నాగేందర్ లాంటి వాళ్ళు చేయబట్టే అందరికి పేరు వస్తుంది. కానీ అందరూ సాధారణంగా అయితే అందరైతే అలా ఉండరు. మళ్ళీ వీడియో పెట్టి కూడా నన్ను బెదిరిస్తాడు, నేను పోలీసుని, నువ్వు నన్ను ఏం చేయలేవు అంటాడు. ఎందుకంత అంత ధైర్యం ఏంటి అసలు? ఎలా ఉంటది అసలు? ఈయన నేచర్ ఎలా ఉంటది? మీ ఊరికి దగ్గరలోనే కదా నాగేందర్. ఇప్పుడు కామెంట్స్ పెట్టేది నాగేందరేనా లేకపోతే సైదా భానుతా? వీళ్ళిద్దరే పెడతారు. ఇంకా మేము ముగ్గురం. ఇప్పుడు మీ వర్షన్, మీ బావ వాళ్ళ వర్షన్, శివశంకర్ అన్న వర్షన్, నీ చుట్టూ ఉండే వాళ్ళ వర్షన్ ఏంటి? ఇప్పుడు నేను పెడుతున్నాను, వాళ్ళు అంటున్నారు నేను నమ్మలేదు, నేను పెడుతున్నాను అంటున్నారు కదా. సో ఇప్పుడు నేను అంటున్నాను మేము ముగ్గురమే పెడుతున్నాం ఇప్పుడు.
సో అంత ధైర్యం ఏంటి ఇప్పుడు పాలకీడు ఎస్ఐని చూసుకొనేనా, లేకపోతే నిజంగానే గతంలో ఇప్పుడు ఉత్తమ్ కుమార్ మా వెనకాల ఉన్నాడు అని చెప్పేసి అని మాట్లాడిండు కదా నాగేందర్, లేదంటే నిజంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ చూసుకొని ఎంత ఇది చేస్తున్నారంటవా? ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ చూసుకొని ఇట్లాంటి ఆయన ఉత్తమ్ కుమార్ అయినా ఇంత లంగలకి ఎందుకు సపోర్ట్ చేస్తారమ్మా? అసలు సపోర్ట్ చేస్తారా? అట్లా చెయ్యరు కదా అక్క. నేను ఇంకో మాట చెప్పనా, మళ్ళా నేను ఏమైనా మాట్లాడితే మళ్ళా ఈ అమ్మాయి చూడు ఎట్లా మాట్లాడుతున్నాను అంటారు. నిజాలు చెప్తున్నా కదా, యథార్థవాది లోక విరోధి అని చెప్పేసి అని. యథార్థం మాట్లాడుతూ ఉంటే అలాగే అనిపిస్తుంది ఎవరికైనా గానీ. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒక లంగలకు సపోర్ట్ చేయకపోతే ఇంకెవరికి సపోర్ట్ చేస్తాడు? ఓకే. అంటే నేను యాక్చువల్గా ఇక్కడ నేను మామూలుగా కాంగ్రెస్ పార్టీలో ఒక సిస్టర్ ఉన్నారనమాట. గతంలో మేమిద్దరం ఒక ఛానల్లో వర్క్ చేసాము. సో ఆ సిస్టర్ని నేను కాల్ చేసి కనుక్కున్నా, అక్క ఇట్లా ఉంది సిచ్యువేషన్, ఇట్లా ఉంది సో అండ్ సో. మరి అతను డీపీ కూడా ఏది నాగేందర్ డీపీ కూడా ఆయన పెట్టుకుంటున్నాడు. సరే డీపీ పెట్టుకోవడంలో తప్పేం లేదులే కానీ ఇక్కడ నాకు ఎందుకంటే మన 12th బెటాలియన్ ఆ పోలీస్ స్టేషన్లో ఒక సార్ ఇక్కడికి వచ్చినప్పుడు, హనంకొండకు వచ్చినప్పుడు, ఇది మీ రాజుబావ ఉన్నాడు కదా, మీ రాజుబావ కూడా వెళ్ళి అక్కడ మాట్లాడేసి వస్తే అక్కడ పోలీస్ అతను ఏది 12th బెటాలియన్ దాంట్లోనే ఒక పోలీస్ అతను చెప్పిందంట కదా, దీని వెనకాల చాలా పెద్ద హస్తాలే ఉన్నాయి, ఉత్తమ్ కుమార్ ఉన్నారు సో అండ్ సో. అంటే మేబీ ఇతను ఏం చేసిండు అనేది తెలిసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇలా న్యూడ్ వీడియో పంపించిండు అనేది తెలిసి ఉండకపోవచ్చు. కాకపోతే ఇలా సో అండ్ సో కేసులో ఒక ఆమె ఇలా కేసు పెట్టింది, దాని నుంచి తప్పించండి అంటే మనోడే కొంచెం చూడండి అని ఒకవేళ మాట ఏమైనా వదిలిండొచ్చు వేరే వాళ్ళతో. సో ఇంత నీచంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కూడా నన్నే బ్యాట్ చేసి ఉంటారు యాక్చువల్గా. అదే నాకు తెలిసినంత వరకు ఈ అమ్మాయి ఇట్లా చేస్తే దీన్ని కేసులు ఉన్నాయి ఈ అమ్మాయి మీద, సో మీరు ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పుంటారు. ఓకే. చెప్పినంత మాత్రాన ఆయన పెద్ద మనిషే కదా, మరి ఆయన అసలు ఏంటి దాన్ని ఆయన కూడా కనుక్కోవాలి కదా. కనుక్కోకుండా వాళ్ళు చెప్పిన వర్షనే విని ఇదేంటో కొంచెం చూడు నాయన అని ఎట్లా చెప్పేస్తాడు? ఇప్పుడు ఈ విషయం అయితే ఇది 12th బెటాలియన్ కానిస్టేబుల్ ఒక సార్ ఎవరో ఇక్కడ హనంకొండకు వచ్చినప్పుడు ఈవెన్ ఫోన్ కాల్ మాట్లాడితే రికార్డ్ చేస్తారని చెప్పేసి అని పర్సనల్ గా వచ్చి ఏది మీ బావ, మీ రాజు బావ ఏది మన యూత్ ఏదో సంథింగ్ కాకతీయ యూనివర్సిటీలో యూత్ ప్రెసిడెంట్ సంథింగ్ ఏదో అంటూ ఉంటారు కదా, మీ రాజు బావ చెప్పిన విషయమే, బయట ఎవరో కాదు. మీ రాజు బావే ఏం చెప్పిందంటే పైనుంచి ఎవరో బాగానే పెద్ద హస్తమే ఉంది ఇందులో నాగేందర్ విషయంలో అని చెప్పేసి అంటున్నారు. సో అది ఎంతవరకు వాస్తవం ఏంటిది అనేది నాకైతే తెలియదు. మరి నిజంగానే అదే ఇక్కడ కామెంట్స్ చూస్తే అర్థమైపోతుంది ఎలా అంటే నీచంగా తల్లికి, బిడ్డకి, తమ్ముడికి, అన్నకి, ప్రతి ఒక్కరికి. ఇప్పుడు శివశంకర్ అన్నకు కూడా తెలుసు, ఆ అన్నకి నాకు ఉన్నటువంటి రిలేషన్ ఒక అన్న చెల్లి సంబంధం అని చెప్పి తెలుసు. మా బావగారికి కూడా తెలుసు, వాళ్ళ వైఫ్కి కూడా తెలుసు. ఎందుకంటే నేను తీన్మార్ మల్లన్న వార్త చేసినప్పుడు ఇంటికి పిలిపించుకొని వార్త అమ్మ న్యూస్ కవర్ చేయాలి, ఇట్లా ఇంటర్వ్యూ చేయాలి అని చెప్పేసి అని పిలిచినప్పుడు నేను ఎంత ఆప్యాయంగా అన్నయ్య అని పిలుస్తానో, ఆయన ఎంత ఆప్యాయంగా నన్ను చెల్లమ్మ అని పిలుస్తాడో నాకు తెలుసు. కానీ ఇలా నాగేందర్ అనే ఇంత నీచమైన పర్సన్ కామెంట్స్ పెడుతూ అటేమో కాంప్రమైజ్ చేయి అంటున్నాడు, ఇటేమో కామెంట్స్ పెడుతున్నాడు. తీరా చూస్తే నేను కామెంట్స్ పెట్టట్లేదు సక్కు రూపావతే పెడుతుందని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి ఎక్కించి చెప్పడాలు. దీనికి మళ్ళీ మా బావగారు లేదు ఆ అమ్మాయే ఇట్లా పెడుతుందంట, నువ్వు వెళ్ళి సిపి దగ్గర ఇమీడియట్గా తీపిచ్చు, దొంగ ఎవరో బయటపడిపోతుంది, తెలిసిపోతుంది అని చెప్పేసి అని మా బావకి మన శివశంకర్ అన్నకి నాగేందర్ చెప్పిండట. శివశంకర్ అన్న మా బావకి చెప్పినట్ట, మా బావ నాకు కాల్ చేసి చెప్తున్నాడు. చూడు కామెంట్స్. నేను ఒకటే అనుకున్నా, నిజంగా మనం తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు చేసినా కానీ ఇలా ఎవరైతే దరిద్రంగా మాట్లాడుతున్నారో, పంది అసిద్ధం తింటది చూసినావా, అట్లా నాగేందరు పంది మాదిరి, ఓకేనా, పందిలాగా అంత ఇది చేస్తాడు అని అనుకుంటున్నా. అసలు వాడు నా మీద ఒక పాంప్లెంట్ కొట్టించినప్పుడు ఇక్కడ ఈ ఎస్ఐ లేలే తనేం కొట్టియలేదు, ఎక్కడ సోషల్ మీడియాలో ఎక్కడ లేదు, కావాలని స్వప్నని అన్ని చేస్తుంది. అదే స్వప్నకి పని పాట ఏముంది మరి? స్వప్న అన్నాడు కూడా, ఆమెకి ఏం ఇంకా యూస్ ఏం లేక ఏం న్యూస్ వేయాలో తెలియక ఏదో ఒకటి చేసేస్తుంది. నువ్వు ఆమెను గట్టిగా అడుగు ఇంకా నువ్వు. మాకైతే ఇక్కడ నాగేందర్ ఎక్కడ సోషల్ మీడియాలో పెట్టినట్టు ఏది లేదు, అసలు సోషల్ మీడియాలో పెట్టలేదు. ఎవరైతే ఇలా తనకి ఎగెనిస్ట్ గా వస్తున్నారో వాళ్ళకి వాట్సాప్ లో పంపిస్తున్నప్పుడు సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం ఏంటంటే సోషల్ మీడియాలో పెట్టలేదు. జస్ట్ నేను కదా వార్త వేసింది, నీ వాయిస్ ఫస్ట్ ఎస్ఐ గాని కొట్టేదాన్ని నేను.
సో వస్తారులే, ఇంకో అందరూ ఎవరెవరు మిస్టేక్స్ చేసిండ్రో అందరూ బయటకు వస్తారు సక్కు. ఎవ్వరు కూడా ఇప్పుడు చెడుకి ఎక్కువ రోజులు ఉండొచ్చు, కానీ మంచి చాలా లేట్గా బయటపడొచ్చు, కానీ పడుతుంది డెఫినెట్లీ. అక్కడ నేను ఏ పర్పస్ లో నేను వేస్ట్ దాన్ని అన్నోడికి తెలియాలి, నన్ను అడిగితే నేనేం చెప్పాలి? మరి మీ బావ మిమ్మల్ని ఇట్లా అడుగుతున్నప్పుడు మరి ఆ అమ్మాయి ఏ పర్పస్ లో వేస్ట్ అని ఒక్క మాట నేను అన్నాను కదా ఇప్పుడు ఆమెనే పెడుతుందంటే నేను ఒకటే అన్నా, ఎవరు పెడతాండ్రు ఏంటిది అని చెప్పేసి అని రేపటి రోజున తెలిస్తే ఎవరిని నేను వదిలిపెట్టాను అన్నా. ఆయన ఏం నాకు శత్రువు కాదు, ఈమె నాకు చుట్టం కాదని ఇదే మాట అన్నా నేను. నాగేందర్ నాకేమైనా శత్రువా? శత్రుత్వం పెంచుకొని ఆయనని ఇలా చేయాలి అలా చేయాలి అది చేయాలి ఇది చేయాలని చెప్పేసి అన్నానికి ఆయన చేసిన పని నా ఛానల్లో చూసుకున్నా. ఏది ఆయన అన్నాడు కదా తొక్కలో యూట్యూబ్ ఛానల్ అని, ఆ తొక్కలో యూట్యూబ్ ఛానలే నేను పెట్టుకున్నా. మరి నిజంగా తొక్కలో యూట్యూబ్ ఛానల్కే ప్రతిరోజు పాపం అసలు నిజంగా ఆయన తింటాండో పండుకుంటాండో ఏం చేస్తాడో నాకు తెలియదు, కానీ గిన్ని కామెంట్స్ పెడతానంటే నా ఛానల్ గ్రేట్ ఛానలే అని చెప్పేసి అని కొంత నాకు అనిపించింది అనమాట. ఇప్పుడు పని కట్టుకొని వాడు కామెంట్స్ పెడుతున్నాడంటే, ఎదురుగా వాడు కామెంట్స్ పెడుతున్నాడంటే అక్కడ అర్థమైపోవట్లే. ఇప్పుడు కామెంట్స్ నిజంగా పెడితే 10 మంది పెట్టాలా, 100 మంది పెట్టాలి నేను చెడ్డదానని చెప్పేసి అని. పని కట్టుకొని ఒక్కడే పెడుతున్నాడు అనేసానంటే నాది తొక్కలో యూట్యూబ్ ఛానల్ అన్నాడు. మరి తొక్కలో యూట్యూబ్ ఛానల్లో ఏ ఛానల్లో అక్కడ అర్థమైపోలే. ఈ తొక్కలో కామెంట్స్కి నేను బ్లాక్ చేసుకోవాలా ఆయన పెట్టే కామెంట్స్కి? ఇప్పుడు ఏదో అంటారు కదా, దానం చేస్తే మనం తీసుకుంటే అది మనదవుతుంది. ఈ ఇష్టం వచ్చిన కామెంట్స్ వాడు పెడుతూ ఉంటే నేను అసలు అంగీకరించకపోతే అవి నాకెందుకైతే తిరిగి వాడికే కదా తగిలేటి, తనకే తగులుతాయి కదా. ఇప్పుడు నాకు అర్థమైంది ఇక్కడ ఏంటిదంటే, ఒకటి పేరెంట్స్కి ఒకవేళ ఇలా ఇతను కామెంట్స్ పెడుతున్నాడో అని తెలిస్తే గనక పేరెంట్స్ కూడా ఈయనలాగే వాళ్ళు కూడా అనుకుంటా నేను. ఒకవేళ పాపం తెలీదు అనేసి మా క్యాస్ట్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరెవరిది తప్పు అనేది జడ్జ్ చెయ్యరు. ఓకే, ఇప్పుడు నాగేంద్ర వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటారు, ఈ అమ్మాయిదే తప్పు. ఓకే, అంటే ఆయన వీడియో అలా పంపించడం చాలా నా కొడుకు నా సుపుత్రుడు చేసినటువంటి ఒక గొప్ప పేరు తీసుకొచ్చిందో అని అనుకుంటున్నారా? 12th బెటాలియన్ కానిస్టేబుల్లో మా నాగేందర్ చేసినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ప్రదర్శన అనుకొని చెప్పేసి అని గర్వపడుతూ ఉంటారా వాళ్ళ పేరెంట్స్? అవును. ఇక అలా గర్వపడితే రేపటి రోజున మరి పాప మనం ఒక్క తొక్కలో యూట్యూబ్ ఛానల్ ఎందుకు, మిగతా ఛానల్స్ అన్నికి ఇచ్చేస్తే పోలే? నేను అదే అంటున్నాను అక్క, ప్రతిరోజు ఇద్దాం, డెఫినెట్లీ ఇద్దాం. ఎందుకంటే పాపం ఆయన చేసిన ఇప్పుడు నువ్వు అన్నావు నాకు తెలియదు, నేను అనుకున్నా పాపం వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా ఈ విషయాలన్నీ చేస్తున్నాడేమో అనుకున్నా. వాళ్ళ పేరెంట్స్కి తెలుసక్క ఇలాంటి వాడని చెప్పేసానని నువ్వు అంటున్నావు కదా, అదే గనక నిజమైతే గనక అతను మరి ఇంకేందిగా అందరికీ తెలిస్తే పాపం ఆయన చేసిన గొప్ప ఘనకార్యం మరి అందరికీ తెలియద్దా? సోషల్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ కానీ అన్నిటికీ తెలియద్దా పాపం? ఇది చెప్పవేంటి నాకు? నేను ఇన్ని రోజులు పాపం వాళ్ళ వైఫ్కి కానీ వాళ్ళ మదర్కి కానీ వాళ్ళ ఫాదర్కి కానీ నాగేందర్ అనే అంటే ఇలాంటి క్యారెక్టర్ అని వాళ్ళకి తెలిసినప్పుడు అంత గొప్ప కార్యాన్ని మనం అన్ని ఛానల్లో చూపించకపోతే ఎలా? గొప్ప క్యారెక్టర్ ఏంటక్క మామే, మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక వీడియో పెట్టినప్పుడు వాళ్ళు మీకు కామెంట్, వాళ్ళ ఆమె కూడా మీకు కామెంట్ పెట్టింది. అవును పెట్టింది. ప్రతి ఒక్కటి ఉందిలే. ఇప్పుడు వాళ్ళ ఆమెకు అసలు సిగ్గే లేదు. అసలు నిజంగా ఆయనకి మతిస్థిమితం ఉందా? పరిపరి విధాలుగా కామెంట్స్ పెడుతున్నాడే, నిజంగా అసలు మానసిక రోగా లేకపోతే ఏంటిదని అర్థమవుతలేదు నాకు. ఎవరెవరితో కాంప్రమైజ్ చేపిస్తాడో, ఎవరెవరు ఆయనకి వత్తాసు పలుకుతారో. నేను ఇక్కడ ఆయనని ఏమీ శత్రువుగా చూడట్లేదు. ఇక్కడ నేను చేసేది నేను చేసిన, నన్ను కామెంట్స్ రూపంలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఏ అండ చూసుకొని అంత రెచ్చిపోతున్నాడో అవన్నీ కూడా బయటకు వస్తాయి. మీ చుట్టూ ఉండే వాళ్ళు ఒకటి మాత్రమే గ్రహించాలి, ఈ మ్యాటర్ లో గనక నాది గనక తప్పు ఉండి ఉంటే అసలు నేను బయటికి వచ్చేదాన్నే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అసలు నాకు నా వీడియోస్ అసలు వీళ్ళు ఏం కామెంట్స్ పెడతారా అని చెప్పేసి అని ప్రతిరోజు చూస్తాడు. ఏమన్నాడు తెలుసా నాగేందర్, కుక్కలు కూడా దేకవు నీ ఛానల్ అన్నాడు. కానీ మరి రోజు చూస్తాడు నాగేందర్, రోజు చూసి కామెంట్ పెడతాడు. మరి నాగేందర్ని ఏమన్నాలో నాకు అర్థమైతలేదు అసలు. అంతే కదా, మీ వీడియోస్ చూసే వాళ్ళు ఒక్కటి మాత్రం గ్రహిస్తే చాలక్క నాకు. ఎందుకంటే ఈ ఆడపిల్ల ఒకవేళ వాళ్ళు వీళ్ళందరూ చెప్పుకున్నట్టు వీళ్ళిద్దరిదే తప్పు ఉంది అని గనక అనుకుంటే, నేను గనక అతని దగ్గర వెళ్ళుంటే నేను మూసుకునేదాన్ని, నేను బయటకు వచ్చేదాన్ని కాదు అసలు. అదే కదా, వాడు నేను ఇప్పుడు గనక నేను బయటకు వచ్చినట్టు వచ్చి ఉంటే వాడు ఏం చెప్పేటోడు, వాడే అనేటోడు మీ దగ్గరకు వచ్చి నువ్వు నా దగ్గర
అని అంటాడు వాడు. నేను వాడి దగ్గర ఎలాంటి మిస్టేక్ చెయ్యలేదు, అదేలే. కాబట్టి వాడు నన్ను ఇట్లా చేశాడు అని నేను మీ వరకు వచ్చాను అంతే. ఇలా ఏదైనా ఇష్యూ జరిగితే అనేస్తాడు వాడు, వెంటనే 10 మందితో అంటాడు, ఇది నా దగ్గర మళ్ళీ నాటకాలు ఆడుతుందిరా అని అంటారు. అదే సరే, అలాంటి తప్పు నేనే వాడి దగ్గర చేయలేదు. చూద్దాం ఇంకెన్ని పెడతాడో, కామెంట్స్ పెట్టని. ఓకేనా? ఓకే. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.